తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో సహజ వనరుల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. అరణ్యార్ నదిలో ఇసుక అక్రమ రవాణా చేస్తూ కోట్లు ఆర్జిస్తున్నారు పచ్చమూకలు. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు 25 గ్రామాల ప్రజలు శంషేర్ బహదూర్పేట అసోసియేషన్గా ఏర్పడి చెన్నై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ఇసుక అక్రమ తవ్వకాలు నిలిపివేయాలి అని ఏప్రిల్ 14న ట్రిబ్యునల్ ఆదేశించినా ఏమాత్రం పట్టించుకోకుండా యథేచ్ఛగా ఇసుక గ్రావెల్ దందాలు కొనసాగిస్తూనే ఉన్నారు. టీడీపీ సత్యవేడు కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నా అంటూ గ్రామస్తులు మండిపడుతున్నారు. 120 ట్రాక్టర్లు 55 ఇటాచి 11 కిలోమీటర్లో 15 ఇటాచి పెట్టి తోలుతుంటారనమాట. ఇది మేము అడిగేటప్పుడు అది పెద్దోళ్ళు ఉండారు, అటు ఉండారు, ఇటు ఉండేది బెదిరించుండారు. మా ఊళ్ళు పోతే బెదిరించుండారు. మా ఊరు పక్కల, మా అర్జునవాడ పక్కల వచ్చి పీనికలు పుడిచే ఈ సుడిగాడు ఉంది అనమాట. దాంట్లో 4-5 పీనికలు కూడా బయట వచ్చేసింది. అప్పుడు పోయి మేము కంప్లైంట్ చేస్తే కలెక్టర్ చేసాము, ప్రైమ్ మినిస్టర్కి చేసి ఉండము, మనం సీఎం గారికి చేసి ఉండము. అందరికీ మనం ఎవరెవరికి చేయాలన్నా దానికి అందరికీ అర్జీలు పెట్టి రాసి తీసి ఉన్నాము. అయితే ఆపేదని మట్టి ఎత్తేది ఆపలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.